రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. కర్ణాటకలోని ధర్మస్థలలో ఇప్పటికే తవ్వకాలు అనేవి కొనసాగుతున్నాయి. 5వ రోజుకి చేరింది ఈ తవ్వకాలు. అయితే నిన్న 7-8 స్పాట్స్ లో తవ్వకాలు అనేవి కొనసాగించారు అధికారులు. ఈ రోజు 9వ స్పాట్ లో ఆ తవ్వకాలు అనేవి కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది కాలేజ్ పిల్లలు, స్కూల్ కి వెళ్లే పిల్లలు, అలాగే ఒంటరి మహిళలనే టార్గెట్ గా చేసుకుని అత్యాచారానికి పాల్పడి వాళ్ళని పూడ్చిపెట్టేసిన ఆ ఘటనలు అక్కడ నెలకొన్నాయని చెప్పి కూడా మాజీ పారిశుద్ధ్య కార్మికుడు అక్కడున్న అధికారులకి ముందుగా వెళ్లిపోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇక అతను చెప్పిన ఆధారాల ప్రకారం అతను చెప్పిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ తవ్వకాలు 5వ రోజుకి కొనసాగుతున్నాయి. ఇక 9 నుంచి 13 స్పాట్లపై ప్రత్యేక ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 1 నుంచి సుమారు 8 స్పాట్ల వరకు నిన్న 7-8 స్పాట్స్ లో తవ్వకాలు జరిగినాయి. 1 నుంచి 8వ స్పాట్లు మొత్తం మనం కలగలిపి చూస్తే కొన్ని ఎముకలు దొరికినట్లు, ఒక అస్థిపంజరం దొరికినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఇక ఈ రోజు 9 నుంచి అలాగే 13 స్పాట్ల వరకు తవ్వకాలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేశారు అధికారులు. ఎందుకంటే అతను చెప్పిన ప్రదేశాల్లో ఇప్పటికే అస్థిపంజరం, ఎముకలు దొరకడంతో ఈ 9 నుంచి 13వ స్పాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి కారణం ఏంటంటే ఇంకా బలమైన ఆధారాలు లభించవచ్చు అని అధికారులు ఇప్పటికే తవ్వకాలు అనేవి ముమ్మరం చేశారు. నిన్న 7-8 స్పాట్లలో విస్తృతంగా తవ్వకాలు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ తవ్వకాలు అనేవి కొనసాగించారు. ఎలాంటి ఎముకలు కానీ అస్థిపంజరాలు లభించని పరిస్థితి నెలకొంది నిన్న. మరి ఈ రోజు 9 నుంచి 13 మధ్య తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో మరి సిట్ అధికారులకి ఎటువంటి ఆధారాలు సేకరించే అవకాశం ఉంది, ఎటువంటి వాళ్ళు ఇది చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా 9 నుంచి 13 మధ్య ఎక్కువ సంఖ్యలో డెడ్ బాడీలు పూడ్చినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు పారిశుద్ధ్య కార్మికుడు. ఇక ఆ ప్రకారం చూస్తే ఈ 9 నుంచి 13 మధ్య ఈ రోజు తవ్వకాలు జరుపుతున్న ప్రదేశాల్లో ఎటువంటి ఆధారాలు లభిస్తాయని చెప్పి మొత్తం అంతా కూడా చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మస్థల అంటే ఎంత ప్రత్యేకమైన ప్రదేశం అనేది మనకు తెలిసిన విషయమే. అనేక ప్రాంతాల నుంచి కూడా అక్కడ దేవుని దర్శించుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశాల్లో ఎన్నో మిస్సింగ్స్ కేసు నమోదవటం ఎప్పటి నుండో కూడా కొనసాగుతూనే ఉంది. దానిపైన ఒక ప్రచారం ఉంది. అక్కడికి వెళితే ఒంటరిగా ఎవరైనా మహిళలు తప్పిపోతారు అనేది ఒక రూమర్ గా ఉంది అని చెప్పి ఇన్నాళ్ళు ఒక కథనం నడిచింది. అయితే దానికి పులి స్టాప్ పెట్టే విధంగా ఇప్పుడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు వెళ్ళి అటు సిట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, దాని తర్వాత అక్కడ తవ్వకాలు కొనసాగించడం, అందులో భాగంగా కొన్ని అవయవాలను అంటే ఎముకల్ని కానీ అస్థిపంజరాలని కానీ పోలీసులు అధికారులు దాన్ని బయటకు తీయడం కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు జరిగే 9 నుంచి 13 స్పాట్స్ లో తవ్వకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అసలు ఇంకా ముందు ఆధారాలు సేకరిస్తే కేసు ఏ విధంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది, ఈ డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రెడ్ శివ, మనం చూస్తున్నాం నిన్న 11 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన తవ్వకాల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని సిట్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ రోజు జరిగే తవ్వకాల్లో భాగంగా ఏవైనా ఆధారాలు ఒకవేళ లభిస్తే దాని తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందట రెడ్ శివ? ధర్మస్థల మృతదేహాల తవ్వకాల కేసు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. 5వ రోజు తవ్వకాలు జరిపేందుకు సిట్టు బృందం సిద్ధమైంది. ఈ తాత్కాలిక సెల్ఫ్ ఏర్పాటు చేసుకుని అక్కడ మృతదేహాలు ఇక్కడ 9 నుంచి 13 స్పాట్లలో పాతి పెట్టారు. అక్కడ ఎక్కువ మృతదేహాలను అక్కడ ఖననం చేసేందుకు కూడా పారిశుద్ధ్య కార్మికులు చెప్పిన నేపథ్యంలో ఆ 9 నుంచి 13 స్పాట్లపై సిట్టు బృందం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక 6వ స్పాట్ లో అస్థికలు లభించడంతో సర్వత్రా ఆసక్తి గుడిలో ఎముకలు లభించడంతో ఇంకా మరింత అవకాశం కూడా అందరూ ఇచ్చారు. కానీ నిన్న 7-8 స్పాట్లలో విస్తృతంగా తవ్వకాలు జరిపినప్పటికీ ఎటువంటి ఆనవాళ్లు కానీ ఎటువంటి మానవ అవశేషాలు కానీ ఎక్కడ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ తవ్వకాలు జరిపారు. ఎలాంటి ఎముకలు కానీ అస్థిపంజరాలు కానీ లభించలేదంటూ కూడా సిట్టు బృందం తెలియజేసింది. ఇక ఈ రోజు 9 నుంచి 13 మధ్య తవ్వకాలు జరిపేందుకు సిట్టు బృందం సిద్ధమైంది. ఈ స్పాట్ లో 9 నుంచి 13 మధ్య ఎక్కువ సంఖ్యలో డెడ్ బాడీలు పూడ్చినట్లు కూడా ఫిర్యాదులో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తెలియజేశారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన సమాచారంతో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ ఇటు మొదటి స్పాట్ లో గ్లౌస్ పీస్ అలాగే కొన్ని ఐడెంటిఫికేషన్ కాల్స్ దొరికాయి. తర్వాత మళ్ళా 6వ స్పాట్ లో గుడిరే ఎముకలు లభించిన పరిస్థితి కనిపించింది. తర్వాత 7-8 స్పాట్ లో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ 9 నుంచి 13 స్పాట్లలో ఎక్కువగా ఆధారాలు లభించే అవకాశం ఉందనేది ఆ పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చిన సమాచారంతో సిట్టు బృందం కూడా తవ్వకాలు ప్రారంభించింది. కానీ
ధర్మస్థల కేసులో మిస్టరీగా ఎన్నో ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అంటే ఇప్పటి వరకు కొన్ని ఎముకలు దొరికినప్పటికీ కార్మికులు, ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వ్యక్తులవైనా లేదా వేరే ఎవరివైనా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎముకలు ఎన్ని దొరికినా ఉరి దొరికితే దర్యాప్తు సులభం అవుతుంది అనేది కూడా సిట్టు బృందం చెప్తోంది. ఆ దొరికిన ఆధారాలను కూడా వెంటనే ఇమ్మీడియట్ గా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తూ ఉన్నారు. అక్కడ పంపించిన తర్వాత వాటిని చెక్ చేస్తూ ఉన్నారు. అంటే అన్నిటికీ DNA టెస్ట్ చేయడం అనేది కూడా కష్టతరం అనేది ఈ సిట్టు బృందం చెబుతోంది. దొరికిన ఆధారాలు వాటిని దెబ్బతినకుండా వాటిని ప్రత్యేకంగా వెంటనే కవర్స్ లోను బకెట్ లోను మొదట బుర్ర జరిగినప్పుడు ఒక బకెట్ లో భద్రపరిచారు. తర్వాత ఎముకలు కవర్ లో భద్రపరిచారు. వాటి కూడా ఇమీడియట్ గా ఫోరెన్సిక్ ల్యాబ్ తరలించారు. తరలించిన తర్వాత అక్కడ చెక్ చేసిన తర్వాత DNA ద్వారా టెస్ట్ చేయాలనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ అన్నిటికీ DNA టెస్ట్ నిర్వహించాలా, పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నట్లు అందరి అత్యాచారం జరిగిందని కూడా స్వీకరించారు. DNA టెస్ట్ నిర్వహించడం అనేది అసాధ్యం కూడా వారు చెప్తున్న నేపథ్యంలో రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు పాప భీతితో అక్కడికి ముందుకు వచ్చి ఎన్నో శవాలని పూడ్చిపెట్టినట్లుగా, అంటే ఒంటిపైన నూలు పోగు కూడా లేని శవాలని, పేదల్ని, ఒంటరి మహిళల్ని, స్కూల్కి వెళ్లే పిల్లల్ని, కాలేజ్కి వెళ్లే అమ్మాయిల్ని ఎంతో మందిని కూడా అత్యాచారం చేసి ఇదే ప్లేస్లో నేను పూడ్చిపెట్టాము, దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారో కూడా నాకు తెలుసు అని చెప్పి అధికారుల ముందు ఒప్పుకోవటం, దాని తర్వాత అక్కడ ధర్మస్థలలో ఈ విధంగా తవ్వకాలు కొనసాగించడం, ఇక అందులో భాగంగా కొన్ని దుస్తుల్ని, అదే విధంగా కొన్ని ఎముకల్ని, ఒక అస్థిపంజరాన్ని కూడా అధికారులు కనుగొనడం కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ వార్త దేశాన్ని కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కర్ణాటక మొత్తం షేక్ చేస్తుంది వార్త. ఎందుకంటే ధర్మస్థల అంటే ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రదేశంలో ఇటువంటి అత్యాచారాలకి ఇన్ని సంవత్సరాల నుంచి పాల్పడుతుంటే మరి అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంతమంది అత్యాచారానికి పాల్పడి ఈ విధంగా చంపేసి శవాల్ని పూడ్చిపెట్టే వరకు వచ్చిందంటే అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి కూడా సామాన్య ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు 9 నుంచి 13 స్పాట్స్ లో ఆ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఏదైనా ఆధారాలు బయటకు వస్తే దాని తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఇదంతా ఎవరు చేశారు, ఎవరి పేరు బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే క్వశ్చన్స్ అనేవి తెరపైకి వస్తున్నాయి. మరి చూడాలి ఈ రోజు జరిగే తవ్వకాల్లో భాగంగా ఎటువంటి ఆధారాలు బయటకు వస్తాయో.